హాయ్, మీ అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మిత్రులరా, ఒకసారి వెలుగు పేపర్ ఈరోజు ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఇక్కడ వాళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు. పాఠకులకు, ప్రకటనకర్తలకు, ఏజెంట్లు, సేవలాసులకు స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అంటూ మొదలుపెట్టారు. అలాగే ఇక్కడ మనం చెప్పుకోదగిన వార్త ఏంటంటే, బీఆర్ఎస్ ప్రైవేటు సైన్యంగా ఎస్ఐబి ఉమ్మడి ఏపీలో మావోయిస్టుల ఏరువేత కోసం ఏర్పాటు చేసిన వింగు ప్రత్యేక రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలుచుకున్న గులాబీ బాస్, స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ పేరుతో మరో వింగు, చట్టబద్ధత లేని ఈ ఎస్ఓటీకి చీప్గా ప్రవీణ్ రావు ఫోన్ ట్యాపింగ్. ఈ మధ్య మీకు తెలుసు, ప్రైవేటు భక్తుల ఫండింగ్తో ట్యాపింగ్, మహిళలను కూడా వదలకుండా వేధింపులట. అలాగే అరాచకాలు బయటపడకుండా హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు. ఏండ్ల తరబడి సేకరించిన మావోయిస్టుల సీక్రెట్ డేటాను కూడా వీళ్ళు తీసిపడేశారు. చూశారు కదా, కేసీఆర్ సీఎం కాగానే ఎలాంటి అరాచకాలు చేశాడు. ఒక ప్రైవేటు వ్యక్తులతో అది ఏర్పాటు చేసుకొని దానికి ఒక సపరేట్ వింగు, సపరేట్ ఎక్స్చేంజ్. ఏమిటండి ఇవన్నీ? ఇంత అరాచకత్వము, ఇంత దుర్మార్గము, అది తప్పలేదు. కూతురేమో లిక్కర్ స్కాము, అయ్యేమో ఇది. సో దీన్ని వదలకూడదండి. ఇది ఖచ్చితంగా దీని వ్యవహారం తేల్చాలి. ఎవరు పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, ఏం జరుగుతోంది, అసలు ఏమిటి, ఇదంతా తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చాలా దుర్మార్గం. అలాగే చూడండి, ఇక్కడ మరో ప్రధాన వార్త కనిపిస్తోంది. తెలంగాణపై ఫోకస్ పెట్టారట కాంగ్రెస్ వాళ్ళు. పక్కాగా 14 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్, తమకు సీట్లు పెరుగుతాయని బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. దక్షిణాదిలో రాష్ట్రంపైనే 2 జాతీయ పార్టీల భారీ అంచనాలు. సర్వేలు చేస్తూ రాష్ట్ర నేతలను అలర్ట్ చేస్తున్న హైకమాండ్లు, అంటే అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఉనికి చాటుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందట. ఇక బీఆర్ఎస్ పని అయిపోయినట్టే, ఇక ఉనికి చాటుకుండేది లేదు, ఏమీ లేదు, అది వేస్ట్. సో తెలంగాణపై ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ ఈ రెండే ప్రముఖంగా మనం దృష్టి పెట్టి ఎక్కువ ఎంపీ స్థానాలు సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ సిద్దిపేటలో బీఆర్ఎస్ మీటింగ్కు ప్రభుత్వ ఉద్యోగులు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తీరుతో ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారు. ఆదివారం రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన పార్టీ మీటింగుకు ఏకంగా 150 మంది ప్రభుత్వ ఉద్యోగులు హాజరయ్యారు. ఇదండి తతంగం. ఏంటంటే, వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టరు. సో ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, ఆయన హయాంలో ఆయన అండర్లో పనిచేసిన వాళ్ళు, ఉద్యోగస్తులందరినీ ఆయన పార్టీ మీటింగ్ పిలవటం. సో ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? వెంకటరామరెడ్డిది ఏం పోయింది? ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఉద్యోగులు నాశనం అయిపోయారు కదా. తెలివి ఉండాలి కదా వెంకటరామరెడ్డికి, బుద్ధి లేని మనుషులు. సో ఇక్కడ కాంగ్రెస్ సర్కారు 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అని కిషన్ రెడ్డి ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయ్యా కిషన్ రెడ్డి, 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఫ్రీజర్ని కల్పిస్తే హామీలన్నీ అమలైనట్టేనా? ప్రజలు, రైతులను కాంగ్రెస్ మోసం చేసిందనే ఆరోపణ. చేవెళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్ లీడర్లతో భేటీ. అయ్యా కిషన్ రెడ్డి గారు, చేయండి ఆరోపణలు, కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. అసలు ముందు రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తారో రారో తేల్చుకోండి, దాని మీద ఫోకస్ పెట్టండి సార్. తర్వాత బీఆర్ఎస్ నేత షకీల్ కొడుకు అరెస్ట్. వీడిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి? ఇప్పుడు చేశారు, ఓకే గుడ్. తర్వాత కవితకు నో బెయిల్ అనే మరో వార్త కూడా ఇక్కడ ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో ప్రచురించింది వెలుగు. మధ్యంతర బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన కోర్టు, బెయిల్ కొడుకు పరీక్షలకు సంబంధం లేదని జడ్జి. కరెక్టే కదా, పరీక్షలు ఆయన కదమ్మా రాస్తావు, నువ్వేం చేస్తావు? ఏం చిన్నపిల్లోడా? కొడుకుకు ఎగ్జామ్స్ ఉన్నాయని కోర్టును ఆశ్రయించిన కవిత బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ
ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షులను ప్రభావితం చేయలేరంటే నమ్మలేమని స్పష్టంగా చెప్పింది కోర్టు. అమ్మ తప్పు చేశావు, తప్పదు నీకు, నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా ఓకే తప్పదు, అనుభవించాలి. ఓకే. అలాగే కారు డోరు లాకు ఊపిరాడక బాలుడు మృతట. నిజామాబాద్ జిల్లా బోధనలో ఘటన. అరే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యా. అక్కడ లోపల కూర్చోబెట్టేస్తారు పిల్లలు, వాళ్ళకి తెలీదు, ఏదో నొక్కేస్తడమో ఏదో చేయడమో, చూడు పాపం. అలాగా ఆన్లైన్ బెట్టింగ్కు కుటుంబం బలైపోయిందంట. భార్య బిడ్డకు విషమిచ్చి చంపిన భర్త, అనంతరం తాను కూడా సూసైడ్. హైదరాబాద్లో ఘటన. ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ చూడండి మిత్రులారా, దయచేసి వాటి జోలికి వెళ్ళకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాగే చూడండి యువత ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది. ఈ వార్త చూడండి. మర్డర్ చేసి ఇన్స్టాలో పోస్ట్ అట. 12 సార్లు కత్తులతో పొడిచి బండరాయితో బాది హత్య. హైదరాబాద్లోని బాచుపల్లెలో దారుణం. ఎంత ధైర్యం చూడండి, మర్డర్ చేయడమే కాకుండా షూట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఏమైపోతుంది ఈ సమాజం, ఏమైపోతుంది పాప, మరీ దారుణం. ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు యువత చూడండి. తేజస్ పైల్ పొట్ట పాప, ఏదో కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు, ఏదో పాత కక్షలతో చూడండి. ఆ జీడిమెట్ల ప్రాంతంలో బాచుపల్లి ఏమిటో ఏమైపోతుందో చూడండి. ఇక్కడ హైదరాబాదులో నీటి కొరత లేదు అని, బోర్లు ఎండిపోవడంతోనే డిమాండ్ పెరిగింది అని, జలాశయాల్లో సరిపడా నీళ్లున్నాయని మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ అంటున్నాడు. చూడండి సార్ కొంచెం, ఎందుకంటే ఈ వేసవిలో ఎండలు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయట, మీకు తెలియదు కాదు. జనాలు పాపం తాగునీరు లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, కొంచెం జాగ్రత్త తీసుకోండి, ఎందుకైనా మంచిది. సో ఇవి మెయిన్ పేజీలో మన ఇది వెలుగులో. తర్వాత బ్యాక్ పేజీకి వస్తే మార్కెట్ మరింత పైకి అనే ఒక వార్త చూస్తున్నాం. అదే బిలియన్ మార్కెట్ అనుకుంటాం. అలాగే పెరిగిన ప్రోడక్టుల వాడకం పెరిగిందట. మళ్ళీ బ్యాటరీలు అంటున్నారు, ఎలక్ట్రిక్ అంటున్నారు. సరే. తర్వాత ఎంజీ డీలర్ల దగ్గర నీటి ఈఎల్ 80 ఈఎల్ ఛార్జింగ్ పాయింట్స్ పెడుతున్నారట ఎంజీ డీలర్ దగ్గర. అలాగే ఇక్కడ ఎఫ్డీలపై వడ్డీ రేటు పెంపు అంటున్నారు. పెరిగిన టెలికాం సబ్స్క్రైబర్స్, క్వాంటమ్ ఎనర్జీ స్కూటర్లపై ఆఫర్లట. అలాగే ఇక్కడ మనం టాకీస్ చూస్తున్నాం. పుష్ప మాస్ జాతర బిగిన్స్ అట. ఇది మరొక హిట్ వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ప్రేమతో ఏదైనా సాధ్యమేనే మరొక విజయ్ ఆంటోనీ హీరోగా నటించి ఆయన నిర్మించిన చిత్రం ఇది. అలాగే అందరూ రిలేట్ చేసుకునే డియర్ అని జీవి ప్రకాష్, ఐశ్వర్య రాజు, సందీప్ కిషన్ సినిమా వార్త కూడా ఇక్కడ ఉంటుంది. సో అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు ఇది ఇక్కడ హిట్ లిస్ట్ అని. తర్వాత మంజుమల్ వాయిస్, ఇది కూడా డబ్బింగ్. తర్వాత పారిజాత పర్వం ఓకే, పారిజాత పర్వం రైట్. ఇదండి స్థూలంగా. ఒకసారి అంటే నేను ట్రై చేస్తున్నాను మనము పేపర్ రోజు చదివేందుకు. ఒక వెలుగే కాకుండా మిగతా పేపర్లు అన్నీ కూడా చదివి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.